హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ఏ తెలుగు జోన్. సో ఈ ప్లేస్మెంట్ సిరీస్లో మనము ఈరోజు సాల్వ్ చేసే క్వశ్చన్ వచ్చేసి డిలీట్ నోడ్ ఇన్ ఏ లింక్డ్ లిస్ట్. ఐ హోప్ మీరు నా ప్రీవియస్ వీడియో రిమూవింగ్ nth నోడ్ ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ద లిస్ట్ అనే వీడియోని చూసారని అనుకుంటాను. ఇన్ కేస్ ఇఫ్ మీరు ఆ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ టు వాచ్ ఇట్. సో వన్స్ ఆ వీడియో చూసాక మీరు ఈ క్వశ్చన్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఇది యాక్చువల్లీ లీడ్ కోడ్ మీడియం లెవెల్ క్వశ్చన్, కానీ మీరు ఈ క్వశ్చన్ డిస్క్రిప్షన్ ఎగ్జాంపుల్స్ చూస్తే అసలు మీరే అడుగుతారు అసలు ఇది ఎట్లా మీడియం లెవెల్ క్వశ్చన్ అయింది అని. ఓకే, సో మనం ఇప్పుడు క్వశ్చన్ డిస్క్రిప్షన్లోకి వెళ్తే, దెర్ ఈస్ అ సింగిల్ లింక్డ్ లిస్ట్ హెడ్ and we want to delete a node in it. You are given the node that to be deleted. You will not be given access to the first node of the head. అంటే ఏమంటున్నారంటే, మనకు మీరు ఇప్పటి వరకు నా ప్రీవియస్ వీడియోస్ అన్ని చూస్తే అందులో మనకు ఇన్పుట్ గా వాళ్ళు హెడ్ అనేది ఇస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇన్పుట్ గా హెడ్ అనేది ఇవ్వరు, డైరెక్ట్ ఒక నోడ్ ఇస్తారు, ఆ నోడ్ ని డిలీట్ చేయమని అంటారు. ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్ ఆర్ యూనిక్. ఓకే, అండ్ ఇట్ ఈస్ గ్యారంటీడ్ దట్ ద గివెన్ నోడ్ is not the last node of the linked list. ఒక స్టార్ పాయింట్ ఏంటి అని అంటే, ఈ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్లో ఆ నోడ్ అనేది ఎప్పటికీ లాస్ట్ నోడ్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్ కాదు. అంటే వాళ్ళు మనకు లాస్ట్ నోడ్ అయితే ఇవ్వరు, ఏదో ఒక నోడ్ మనకి ఇస్తారు విచ్ ఇస్ నాట్ లాస్ట్ వన్. అండ్ డిలీట్ ద గివెన్ నోడ్. నోట్ దట్ బై డిలీటింగ్ ద నోడ్ we do not mean removing it from the memory. We mean the value of the given node should not exist in the linked list. The number of nodes in the linked list should decrease by 1. All the values before node should be in same order. All the values after node should be in same order. అంటే ఏంటంటే డిలీటింగ్ ద నోడ్ ఇన్ ద సెన్స్ అది మెమరీ నుంచి డిలీట్ చేయడం కాదు, జస్ట్ మనకు ప్రీవియస్ గా లెంత్ 5 ఉన్న లింక్డ్ లిస్ట్ ఉంది. సో ఇప్పుడు మీరు ఆ నోడ్ ని రిమూవ్ చేస్తే 4 అవ్వాలి లింక్డ్ లిస్ట్ యొక్క లెంత్, అండ్ ఆ నోడ్ కి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలిమెంట్స్ అనేటివి సేమ్ ఆర్డర్ లో ఉండాలి. దట్స్ ఆల్. సో ఇప్పుడు మనము ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే, ఫస్ట్ ఎగ్జాంపుల్ లో 4, 5, 1, 9 అనే లింక్డ్ లిస్ట్ ఇచ్చారు. బట్ మనకి ఇన్పుట్ లో హెడ్ అనేది ఇవ్వరు, ఓన్లీ ద నోడ్ ఇస్తారు. ఆ నోడ్ ఏంటి, ఇక్కడ 5 అని ఇచ్చారు. ఓకే, సో మనం ఈ 5 అనే నోడ్ ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసినాక మన అవుట్పుట్ వచ్చేసి 4, 1, 9. సో వాళ్ళు కొన్ని రూల్స్ ఇచ్చారు కదా ఇక్కడ, లైక్ the value should not exist in the linked list. The number of nodes in the linked list should be decreased by 1. సో ఇప్పుడు అవే కేసెస్ మనం ఈ ఎగ్జాంపుల్ లో చూద్దాము. ఫస్ట్ కేసు వచ్చేసి the value of the given node should not exist in the linked list. సో అవుట్పుట్ లో చూస్తే మనకు 5 అనే నోడ్ లేదు, సో ఇది సాటిస్ఫై అయింది. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ నోడ్స్ ఇన్ ద లింక్డ్ లిస్ట్ షుడ్ బి డిక్రీస్డ్ బై 1. ఇక్కడ నెంబర్ ఆఫ్ నోడ్స్ వచ్చేసి 4 ఉన్నాయి అండ్ అవుట్పుట్ లో 3 అయినాయి, సో ఇది కూడా సాటిస్ఫై అయింది. అండ్ ఆల్ ద వాల్యూస్ బిఫోర్ నోడ్ షుడ్ బి ఇన్ సేమ్ ఆర్డర్. ఈ బిఫోర్ 5 అనే నోడ్ కి వాల్యూ 4 అనేది ఒకటే ఉంది అండ్ అది కూడా సేమ్ ఆర్డర్ లో ఉంది. అండ్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్టర్ నోడ్ షుడ్ బి ఇన్ ద సేమ్ ఆర్డర్. అండ్ నోడ్ 5 కి ఆఫ్టర్ నోడ్స్ వచ్చేసి ఏమున్నాయి, 1, 9, ఇవి కూడా సేమ్ ఆర్డర్ లో ఉన్నాయి. సో ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4, 5, 1, 9 అండ్ మనకి ఇన్పుట్ లో ఓన్లీ దిస్ నోడ్ ఇస్తారు అండ్ ఈ నోడ్ ని మనం డిలీట్ చేయాలి. సో డిలీట్ చేసినప్పుడు మన అవుట్పుట్ వచ్చేసి 4, 5, 9 అయిపోద్ది అండ్ లెంత్ అనేది 4 నుంచి 3 కి రెడ్యూస్ అవుతుంది అండ్ 1 కి బిఫోర్ ఉన్న నోడ్స్ సేమ్ ఆర్డర్ లో ఉన్నాయి అండ్ 1 కి ఆఫ్టర్ ఉన్న నోడ్ సేమ్ ఆర్డర్ లో ఉంది. క్వశ్చన్ అనేది చాలా సింపుల్ గా ఉంది. సో ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ కి నేను డ్రై రన్ అండ్ అప్రోచ్ ఎట్లా ఉంటుందో చూపిస్తాను. సో ఇది వాళ్ళు ఇచ్చిన మనకు ఇన్పుట్ లింక్డ్ లిస్ట్ 4, 5, 1, 9 అండ్ మనము నోడ్ ని రిమూవ్ చేయాల్సింది ఏంటి, 1 అనే నోడ్ ని రిమూవ్ చేయాలి. సో 1 అనే నోడ్ ని రిమూవ్ చేసినాక 4, 5, 3 లాగా వస్తుంది మనకు. అండ్ ఈ 1 అనే నోడ్ రిమూవ్ అయినప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ నోడ్స్ అనేటివి సేమ్ ఆర్డర్ లో ఉన్నాయి. సో ఇప్పుడు జస్ట్ మీరు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ని అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఒక కండిషన్ ఇచ్చారు, ఏంటది, ఈ నోడ్ అనేది ఎప్పటికీ లాస్ట్ నోడ్ కాదు. సో మీరు అవుట్పుట్ ని కనుక అబ్జర్వ్ చేస్తే 4 అనేది 5 కి పాయింట్ అవుతుంది అండ్ 5 అనేది 3 కి పాయింట్ అవుతుంది. సో 5 యొక్క నెక్స్ట్ 3 కి పాయింట్ అవుతుంది. సో సింపుల్ కదా. సో 5 యొక్క నెక్స్ట్ 3 కి పాయింట్ అయిందంటే ఈ లింక్ అనేది పోయింది అన్నట్టే కదా. సో మనము ఈ ప్రాబ్లం లో ఏం చేస్తాము అని అంటే, డేటా ఓవర్ రైటింగ్ అనేది
చేస్తాం. డేటా ఓవర్ రైటింగ్ ఎట్లా చేస్తాము అనంటే, ఇప్పుడు ఈ నోడ్‌ని మనము రిమూవ్ చేసేయాలి. సో, రిమూవ్ చేసేయాలి అనంటే మనకేంటి ఈ నోడ్ తర్వాత ఉన్న 3 అనేది అట్లనే ఉండాలి. ఈ నోడ్ యొక్క ప్లేస్‌మెంట్ అనేది మారొద్దు. మనం ఏం చేద్దాము అనంటే వాళ్ళకు ఇది మనకు నోడ్ అని ఇచ్చారు కదా! సో, ఈ నోడ్ యొక్క వాల్యూని ఓవర్ రైట్ చేద్దాం. దేనితోటి? దీనితోటి. సో, నోడ్ యొక్క వాల్యూని మనం ఏం చేద్దాము? నోడ్ యొక్క నెక్స్ట్ ఏంటి? 3 కదా! సో, దీని వాల్యూ తోటి ఓవర్ రైట్ చేద్దాము. సో, ఓవర్ రైట్ చేసినాక మన లింక్డ్ లిస్ట్ వచ్చేసి 4, 5, 3, 3 ఉంటుంది. అండ్ ఏంటి ఇట్లా 2 3 ఉండొద్దు కదా! సో, వన్స్ డేటా ఓవర్ రైటింగ్ అయినాక మనకు నెక్స్ట్ పాయింటర్ కూడా ఉంటది కదా! సో, ఈ నోడ్ యొక్క నెక్స్ట్ పాయింటర్‌ని కూడా మోడిఫై చేయాలి. ఇది దీనికి కనెక్ట్ అవ్వకుండా దీని యొక్క నెక్స్ట్ కనెక్ట్ అవ్వాలి. అంటే ఇక్కడ నల్‌కి కనెక్ట్ అవుతుంది. సింపుల్. సో, నోడ్ యొక్క నెక్స్ట్ ఏం చేస్తాము అనంటే node.next.next‌కి కనెక్ట్ చేసేస్తాం. సో, వన్స్ మనం కనెక్ట్ చేసినాక మన ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఇట్లుంటుంది. సో సింపుల్ కదా! మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను ఇస్తాను. డోంట్ వర్రీ. సో, ఇది మన ఎగ్జాంపుల్ 2. ఈ ఎగ్జాంపుల్ 2లో మనకు నోడ్ అనేది ఇచ్చారు. ఆ నోడ్ అనేది 3. అంటే ఈ 3ని రిమూవ్ చేయాలి. నేను చెప్పినట్టు ఏం చేయాలి మనం డేటా ఓవర్ రైటింగ్ చేయాలి. సో, ఫస్ట్ స్టెప్ వచ్చేసి డేటా ఓవర్ రైటింగ్. సో, ఫస్ట్ స్టెప్ వచ్చేసి డేటా ఓవర్ రైటింగ్. ఏం చేస్తాము? ఈ 3 ప్లేస్‌లో 4ని పెడతాం. సో, ఇక్కడ ఏం జరుగుతుంది? 4 అండ్ అగైన్ 4 అండ్ 5. సో, మన నోడ్ ఇప్పుడు ఇక్కడ ఉంటుంది. ఈ నోడ్ యొక్క దాంట్లో వాల్యూ వచ్చేసి 4 ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలి మనము? వాటి యొక్క లింకింగ్స్‌ని మార్చాలి. అంటే ఈ 4 యొక్క నెక్స్ట్ పాయింటర్ అనేది దాని యొక్క నెక్స్ట్‌కి పాయింట్ అవ్వాలి. రైట్? సో, అట్లా పాయింట్ అయినాక 1 will point to 2, 2 will point to 4 and 4 will point to 5, 5 will point to null. సింపుల్. ఇదే మన అవుట్‌పుట్. జస్ట్ ఓన్లీ 2 స్టెప్స్. ఇప్పుడు దీనికి నేను సూడో కోడ్ రాసి చూపిస్తాను. మనకు డిలీట్ నోడ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్‌లో మనకు జస్ట్ నోడ్‌ని మాత్రమే పంపిస్తున్నారు. నాట్ హెడ్. సో, ఇందులో మనం ఏం చేయాలి? ఆ ఇచ్చిన నోడ్ యొక్క వాల్యూని ఏం చేయాలి మనము? దాని యొక్క నెక్స్ట్ వాల్యూతో రీప్లేస్ చేయాలి. అండ్ నెక్స్ట్ పాయింటర్స్‌ని కూడా చేంజ్ చేయాలి కదా! నెక్స్ట్ పాయింటర్స్‌ని. సో, నోడ్ యొక్క నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు node.next.next అంతే. సో, ఇప్పుడు దీన్ని టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ గనుక మనం అనలైజ్ చేస్తే ఫస్ట్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ 1. ఎందుకు O ఆఫ్ 1 అంటే అసలు మనం ఎట్లాంటి లూప్స్ యూజ్ చేయట్లేదు. అండ్ ఏం ట్రావర్సర్స్ కూడా చేయట్లేదు. అండ్ నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి కూడా O ఆఫ్ 1 బికాస్ ఇక్కడ మనం ఎట్లాంటి అడిషనల్ స్పేసెస్‌ని యూజ్ చేయట్లేదు. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ టుడేస్ వీడియో. ఇన్ కేస్ మీకు కనుక ఈ వీడియో అర్థమైతే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to DSA Telugu Zone YouTube channel. Thank you for watching.